పవన్ కళ్యాణ్ గారు జల్లికట్టు స్ఫూర్తితో అందరూ ముందుకు రావాలని ఉద్యమం చేయాలి అని అంటున్నారు. నేను ఒకే మాట చెప్తున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మా పార్టీ, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా కోసం ఇంతకుముందు ఎన్ని ఉద్యమాలు నిర్వహించారో నేను మీకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు, పవన్ కళ్యాణ్ గారికి కూడా చెప్పవలసిన అవసరం లేదు. అనేక ఉద్యమాలు నిర్వహించాం, నిరాహార దీక్షలు చేశారు, జంతర్ మంతర్కి వెళ్ళి నిరాహార దీక్ష చేశారు, బందులు చేశాం, ఇతర పార్టీల సహకారంతో బందులు నిర్వహించడానికి ప్రయత్నం చేశాం, యువ పేరులు పెట్టి విద్యార్థుల్ని చైతన్యపరిచేటటువంటి కార్యక్రమం నిరంతరం కొనసాగుతూనే ఉన్నది. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు శభాష్, మేము చేస్తున్నటువంటి ఈ ఉద్యమ స్ఫూర్తికి పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చి జాయిన్ అయ్యి ఈ ఉద్యమాన్ని విజయవంతం చేయడానికి ఆయన ముందుకు వచ్చినప్పుడు చాలా సంతోషమని మనం చేస్తున్నాం. ఆయనే కాదు, ఈ రాష్ట్ర అభివృద్ధిని కోరుకునే ప్రతి వారు కూడా ఈ ప్రత్యేక హోదా ఉద్యమంలో జాయిన్ కావాల్సినటువంటి అవసరం ఉన్నది. దీన్ని మరింత పటిష్టం చేయవలసినటువంటి అవసరం కూడా ఉన్నది. ఇందాక చంద్రబాబు నాయుడు గారిని మీరు అడగల, ఆయన అన్నాడు జల్లికట్టు ఉద్యమానికి దీనికి సంబంధం అన్నాడు. నిజంగానే జల్లికట్టు ఉద్యమానికి దీనికి సంబంధం లేదు. జల్లికట్టు జీవన్మరణ సమస్య కాదు, అది ఒక సాంప్రదాయం. సాంప్రదాయం కోసమే తమిళులు అంత ఉద్యమిస్తే జీవన్మరణ సమస్య అయినటువంటి ప్రత్యేక హోదా కోసం ఎంత ఉద్యమించాలో చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. నేను ఇంకోటి కూడా చెప్పదలుచుకున్నా, అక్కడ జల్లికట్టు ఉద్యమం కోసం పన్నీరు సెల్వం ఢిల్లీ వెళ్ళి ప్రభుత్వాన్ని ఒప్పించాడు. ఇక్కడ ప్రత్యేక హోదా ఉద్యమం జరుగుతుంటే ఢిల్లీ వెళ్ళి ప్రత్యేక ప్యాకేజీకి లేని దానికి కక్కుర్తిపడి ఈ ఉద్యమాన్ని వెన్నుపోటు పొడిచింది నారా చంద్రబాబు నాయుడు అని మనం చేస్తున్నా. నీ వెన్నుపోటుకి ఎన్టీ రామారావు గారు మరణించారేమో కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రత్యేక హోదా ఉద్యమం మరణించదు. నీవు దీనికి సహకరించకపోయినా, అనేక ఉద్యమాల ప్రేరణ కనిపిస్తున్నా ప్రత్యేక హోదా ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళతాం, సాధించేంత వరకు విశ్రమించాం. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి సాధిస్తాం. లేటెస్ట్ స్ఫూర్తి తమిళులు, మొన్నటి స్ఫూర్తి తెలంగాణ ప్రజలు, ఆ రెండు స్ఫూర్తులు కాకుండా మరింత ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితి కనిపిస్తుందని కూడా మనవి చేస్తూ, పవన్ కళ్యాణ్ గారు లాంటి వారు దీనికి మద్దతు పలుకుతున్నందుకు సంతోషిస్తూ వారిని ఉద్యమాల్లోకి ఆహ్వానిస్తున్నాం. అయితే పవన్ కళ్యాణ్ గారికి నాదొక విన్నపం కూడా మనవి చేస్తున్నా. పవన్ కళ్యాణ్ గారి ట్వీట్ నేను చదివా, దానిలో ఏం చెప్పారంటే యువకులందరూ కూడా కేంద్ర ప్రభుత్వం మీద తిరగబడండి అనే పద్ధతుల్లో మాట్లాడు. కేంద్ర ప్రభుత్వమే కాదు, కేంద్ర ప్రభుత్వంలో అంతర్భాగం చంద్రబాబు నాయుడు. ఈ తెలుగుదేశమే ప్రత్యేక హోదాకి అడ్డంకి. ముందు తెలుగుదేశం మీద తిరగబడవలసినటువంటి పరిస్థితి ఉన్నదనే విషయాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారు అర్థం చేసుకుంటారు అని నేను భావిస్తున్నా. ఆల్రెడీ అనౌన్స్ చేసినట్టున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఉద్యమ క్రమంలో రిపబ్లిక్ డే సందర్భంగా 26న ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లోనూ క్యాండిల్ ర్యాలీ నిర్వహించి ప్రత్యేక హోదా ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రయత్నం చేయవలసిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులే కాదు, ప్రత్యేక హోదా కోరుకుంటున్న ప్రతి వారు కూడా ఈ క్యాండిల్ ర్యాలీలో పాల్గొని దిగ్విజయం చేయవలసిందిగా మీ ద్వారా వారిని కోరుతున్నాం.